రెండు సంఖ్యల నిష్పత్తి 8:11. వాటి నుంచి 5 తీసివేయగా ఆ సంఖ్యల నిష్పత్తి 7:10 అయిన ఆ సంఖ్యలు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? 1 48:66, 2 32:44, 3 40:55, 4 56:66. ఈ ఛానల్ ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. రెండు సంఖ్యల నిష్పత్తి ఏమడిగాడు? 2 నెంబర్స్ రేషియో అంట 8:11 అంట. వాటి నుంచి 5 సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన ఆ నెంబర్స్ యొక్క రేషియో 7:10 అంట. అప్పుడు ఆ నెంబర్స్ ఏంటి అని అడిగాడు. ఇప్పుడు వాడు ఇచ్చింది రాస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఇచ్చిన 2 నెంబర్స్ నేను ఏం రాస్తున్నా ఇప్పుడు 8, 11 అంటే ఇప్పుడు దీన్ని ఎక్స్ లబ్దంగా రాస్తున్నాను. అంటే ఎక్స్ లబ్దంగా అంటే 8x 11x అవుతుంది. 8x, 11x అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? వీటిలోకి వెళ్ళి అంటే ఇప్పుడు ఆ నెంబర్స్ ఎక్స్ లబ్దంగా రాసినప్పుడు ఇందులోకి వెళ్ళి 5 సబ్ట్రాక్ట్ చేయాలన్నాడు. అప్పుడు ఏమిటిది అవుతుంది? అది 8x - 5, ఇంకొకటి ఏమవుతుంది? 11x - 5 అవుతుంది. అవునా? వీటి రేషియో ఇచ్చాడు మనకు. వీటి రేషియో ఎంత ఇచ్చాడు? 7:10 ఇచ్చాడు. ఇంతే కదా. 5 సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన రేషియో 7:10 అన్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మీరు? అంత్యంలో లబ్ధము, మధ్యంలో లబ్ధము. అంటే 8x - 5 × 10, 11x - 5 × 7. అంటే అంత్యంలో లబ్ధం అంటే చివరి, మధ్యంలో లబ్ధం అంటే ఇది. ఇట్లయినా ఓకే. ఇది బై ఇది కదా రాసుకునేది. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా అట్లాగే వస్తుంది. ఇప్పుడు అంత్యంలో లబ్ధము, మధ్యంలో లబ్ధం రాస్తున్నాను చూడండి. అంత్యంలో లబ్ధము = మధ్యంలో లబ్ధము. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 8x × 10 అంటే 80x - 50. ఇక్కడ చేయండి 77x - 35. ఇప్పుడు స్థిర పదాలన్నీ ఒక దిక్కు, చర పదాలన్నీ ఒక దిక్కు తెచ్చుకోండి. అంటే ఎక్స్ పదాలన్నీ ఒక దిక్కు రాయండి. అంటే 8x, 77xని తీసుకొస్తే బయటికి తీసుకొస్తే 77 - 77x అవుతుంది. ఇప్పుడు 35 - 35 ఈ -50ని తీసుకొస్తే +50 అవుతుంది. అంతే కదా. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసి చూస్తే ఎంత వస్తుంది? 3x ఇక్కడ +50 - 35 అంటే ఎంత అవుతుంది? +15 అవుతుంది. x ఎంత అవుతుంది? 15/3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇప్పుడు ఆ నెంబర్స్ ఏంటి? ఆ నెంబర్స్ ఏమనుకున్నాం మనం? 8x 11x అనుకున్నాం. x వచ్చింది కాబట్టి 8 × 5, 11 × 5, 8 5 40, 11 5 55. ఆప్షన్స్లో ఉందో చూడండి. 40, 55, 40, 55. 3 అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.